గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. యమతో పాటు ఉన్నారు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్న. సార్, సమ్మిట్ ఎట్లా నడుస్తుంది ఏంటి? రాహుల్ గాంధీ గారు కూడా రాబోతున్నారు. ఈ రోజు ఎట్లా జరిగింది? ఈ దేశంలో రాహుల్ గాంధీ లాంటి నాయకుడు ప్రపంచానికి విశ్వవ్యాప్తంగా ప్రపంచం ఏ విధంగా ప్రజాస్వామికంగా ఉండాలి, ఏ విధంగా ప్రగతిశీల భావాలు కలిగి ఉండాలి అనేటువంటి ప్రధాన అంశం మీద ఈ వేదిక ఉపయోగపడుతోంది. సామాజిక న్యాయము, ప్రజాస్వామ్యము, ప్రగతిశీల భావాలు ఏ విధంగా ప్రపంచానికి అవసరం ఈనాడని చెప్పడానికి కొరకు ఈ వేదిక ఉపయోగపడుతుంది. యాక్చువల్లీ రేపు టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశం, 25 సంవత్సరాల ప్లీనరీ సమావేశం. సార్, డెఫినెట్లీ రాజకీయంగా మీ గురించే మాట్లాడబోతున్నారు, ఎందుకంటే అధికారంలో ఉన్నారు కాబట్టి. ఏముంటాయి అనుకుంటున్నారు కామెంట్స్? ఆ సభ 25 సంవత్సరాలు జరిగినప్పుడు 25 సంవత్సరాలుగా సాధించాలనుకున్నదో చెప్తే సంతోషపడతాం. వాళ్ళు ఎంతసేపు కాంగ్రెస్ పార్టీని ఆడిపోసుకోవడానికి వినియోగించుకుంటే వాళ్ళ కర్మ. మేము అడుగుతా ఉన్నాం, 25 సంవత్సరాల పార్టీగా, 25 సంవత్సరాల్లో 10 సంవత్సరాల అధికార పార్టీగా తెలంగాణ సాధించమని చెప్పుకునే మీరు తెలంగాణ నీళ్లు నిధులు నియామకాల కొరకు చేసింది ఏంది? 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అప్పులమయం చేశారు? అన్ని అంశాల వేదిక మీద చెప్పమని డిమాండ్ చేస్తున్నాం. దళిత ముఖ్యమంత్రిని మొదలుకొంటే మొన్న పదవి దిగిపోయే వరకు కూడా మీరు ఇచ్చిన హామీలు ఏమమలైనాయి? పేదోడి డబుల్ బెడ్రూమ్ ఏమైంది, నిరుద్యోగ భృతి ఏమైంది, ఉద్యోగ నియామకాలు ఏమైనాయి, అనేక అంశాలు ఉన్నాయి. వాటన్నిటి మీద జవాబు చెప్పాలి ఆ వేదిక మీద అని డిమాండ్ చేస్తాను మీ ద్వారా. కానీ 420 హామీలు మీరే ఇచ్చిండ్రు, అవన్నీ ఫస్ట్ నెరవేర్చండి, తర్వాత మాట్లాడండి అనేది కూడా చాలా రోజుల నుంచి వినిపిస్తున్న కామెంట్స్. అనేక అంశాలను నెరవేర్చడం మాకు ఇంకా సమయం ఉంది. మీరు చేసిన ఆర్థిక సంక్షోభం కారణంగా మేము అమలు కొంత ఆలస్యమవుతుండొచ్చు. ఇప్పటికే అనేకమైన అద్భుత పథకాలు, మహిళలకు ఉచిత బస్సు కావచ్చు, లేదా ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, సన్న వడ్ల కొనుగోలు సబ్సిడీ కావచ్చు, బోనస్ కావచ్చు, సన్న బియ్యం కావచ్చు, ఉచిత 200 యూనిట్ల విద్యుత్ కావచ్చు, 500 సిలిండర్ కావచ్చు, రుణమాఫీ కావచ్చు, ఇట్లా అనేక రకాల కార్యక్రమాలు, ఇండ్లు, రేషన్ కార్డు, అనేక రకాల సన్న బియ్యం మీరు ఏమన్నా ఊహించినారా? 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఊహించినారా? మహిళలకు ఉచిత బస్సు ఊహించినారా? ఇన్ని కార్యక్రమాలు నిర్విటాకంగా కొనసాగుతున్నాయి, ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా. సో వాళ్ళు పొలిటికల్ క్రిటిసైజ్ చేయాలని కూడా మనం ఏం చేసేది లేదు. మా గవర్నమెంట్ వీఆర్ వెరీ మచ్ కమిటెడ్. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే బలిగిన వర్గాల, బడుగు వర్గాలకు సంబంధించినటువంటి సమాచారం కాబట్టి తప్పకుండా ఈ యొక్క కాంగ్రెస్ రాబోయే కాలం లోపల ఎవరికి అవకాశం ఇవ్వకుండా మీరు చెప్పినాయని అమలు చేసి ముందుకు విధంగా ప్రయత్నం చేస్తాం. పెహల్గాంలో జరిగినటువంటి ఉగ్ర దాడి సార్, 27 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి. ఇది దురదృష్టకరం. కాంగ్రెస్ పార్టీ కూడా భారత ప్రభుత్వానికి పూర్తిగా మద్దతునిస్తూ ఉంది. కఠినమైన చర్యలు తీసుకోవాలి. దేశ అంతర్గత సంబంధించి లేదా బహిర్గత సరిహద్దు సంబంధించిన అన్ని విధాల కఠినమైన చర్యలు తీసుకొని ఇటువంటిది పునరావృతం కాకుండా ఉండే విధంగా అందరికీ ఒక గుణపాఠం లాగా ఉండేటువంటి విధంగా దీని మీద చర్యలు జరగాలని కోరుకుంటాను.